ఓం శాంతి. మురళీ డేట్ 29/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఎవరి రక్షణ వాళ్ళు స్వయం చేసుకోండి. మనం సురక్షితంగా ఉండాలి అంటే వికారాలు అనే మాయా జాలం నుండి జాగ్రత్తగా ఉండాలి. దేహ అభిమానంలోకి రాకండి. పుణ్యాత్మగా కావాలి అంటే బాబా ఏ శ్రీమతం ఇస్తున్నారో సదా నడుస్తూ ఉండాలి. స్మృతి యాత్రలో ఎప్పుడూ తప్పులు చేయకూడదు. ఆత్మ అభిమానిగా కావటం కోసం పూర్తి పురుషార్థం చెయ్యాలి. కామ వికారంపై పూర్తి విజయం పొందాలి. ఇదే సమయం పుణ్యాత్మగా ఈ దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్ళటానికి. పుణ్యాత్మగా తయారయ్యేందుకే ఈ సత్సంగం ఉంది. బాబా యొక్క సత్సంగం అందర్నీ పుణ్యాత్మలుగా తయారు చేస్తుంది. ఇంటిని, రాజధానిని జ్ఞాపకం చేస్తూ అంతులేనంత సంతోషంలో ఉండాలి. ఇప్పుడు మన యాత్ర పూర్తయింది. మనం మన ఇంటికి వెళతాము, మరలా రాజధానిలోకొస్తాము అని సదా గుర్తుండాలి. మేము శివ్ బాబాకు బ్రహ్మ ద్వారా షేక్ హ్యాండ్ చేస్తాము అని, ఆ భగవంతుడే మనల్ని పావనంగా తయారు చేస్తున్నారు అని, ఈ చదువు ద్వారా స్వర్గపు రాణిగా అవుతామని గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. సంతోషంగా ఉండండి. విజయమాలలో ముందు నెంబర్ తీసుకోవాలి అంటే స్వయం పైన విజయీలుగా, సర్వుల పైన విజయీలుగా, ప్రకృతి పైన విజయం పొందండి. ఈ 3 రకాల విజయం యొక్క మెడల్స్ పొందాలి. అప్పుడే విజయమాలలో మణులుగా అవుతారు. స్వయం పైన విజయం పొందటం అంటే వ్యర్థ భావము, స్వభావాలను శ్రేష్ఠ భావం, శుభ భావనతో పరివర్తన చెయ్యండి. వ్యర్థాన్ని శ్రేష్టము, శుభ భావనతో పరివర్తన చెయ్యండి. అదే స్వయం పైన విజయం పొందటం. ఎవరైతే స్వయం పైన విజయం పొందుతారో వాళ్ళు అందరిపైన కూడా విజయం పొందగలుగుతారు. ప్రకృతిపై విజయం పొందటం అంటే వాతావరణం, వైబ్రేషన్లు, స్థూల ప్రకృతి యొక్క సమస్యలపై విజయం పొందటం. సత్యమైన రాజయోగిలెవరు అంటే స్వయం యొక్క కర్మేంద్రియాలపైన సంపూర్ణ రాజ్యం చేసేవారే సత్యమైన రాజయోగిలు. ఎవరమ్మనందరం? విజయీ ఆత్మలం, సత్యమైన రాజయోగిలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీ రక్షణ కోసం వికారాలు అనే మాయాజాలం నుండి సదా జాగ్రత్తగా ఉండండి. దేహ అభిమానంలోకి ఎప్పుడూ రాకండి. ప్రశ్న: పుణ్యాత్మలుగా అయ్యేందుకు బాబా పిల్లలందరికీ ఏ ముఖ్యమైన శిక్షణను ఇస్తారు? జవాబు: పిల్లలు పుణ్యాత్మలుగా అయ్యేందుకు మొదటి పాయింట్, శ్రీమతంపై సదా నడుస్తూ ఉండండి. స్మృతి యాత్రలో ఎప్పుడూ తప్పులు చెయ్యకండి. రెండో పాయింట్, ఆత్మ అభిమానిగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేసి కామం అనే మహాశత్రువుపై విజయాన్ని పొందండి. పుణ్యాత్మగా అయి
ఈ దుఃఖధామం నుండి అతీతంగా సుఖధామంలోకి వెళ్లేందుకు ఇదే సమయం. పుణ్యాత్మగా తయారయ్యేందుకే ఈ సత్సంగం ఉంది. ఓం శాంతి. బాబా రోజు పిల్లల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఆత్మలు అనాదిగా ఉన్నాయి. శివ్ బాబా ఆత్మలకు జన్మనివ్వలేదు. బాబా కూడా అనాదిగా ఉన్నారు. ఈ సమయంలో బాబా మరియు దాదా ఇరువురూ ఉన్నారు. వీరు పిల్లల్ని ఇప్పుడే సంభాళించవలసి ఉంటుంది. ఎంతమంది పిల్లల్ని సంభాళించవలసి ఉంటుందో చూడండి. ఒక్కొక్కరి లెక్కాపత్రమును ఉంచవలసి ఉంటుంది. లౌకిక తండ్రికి కూడా తపన ఉంటుంది కదా, తమ పిల్లలు కూడా బ్రాహ్మణ కులంలోకి వస్తే బాగుంటుంది అని. వారు కూడా పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచంలోకి రావాలి అని. ఈ పాత మురికి కాలవలో కొట్టుకుపోకూడదు అని భావిస్తూ ఉంటారు. అలాగే అనంతమైన తండ్రికి కూడా పిల్లల గురించి చింత ఉంటుంది. ఇన్ని సెంటర్లలో ఏ పిల్లలు ఎక్కడికి పంపిస్తే సురక్షితంగా ఉంటారు అని బాబా ఆలోచిస్తారు. ఈ రోజుల్లో రక్షణ కూడా కష్టంగా ఉంది. ప్రపంచంలో ఏ విధమైన రక్షణ లేదు. స్వర్గంలో ప్రతి ఒక్కరికి రక్షణ ఉంటుంది. ఇక్కడ ఏ విధమైన రక్షణ లేదు. ఎక్కడో అక్కడ వికారాలు అనే మాయా జాలంలో చిక్కుకుపోతారు. ఇప్పుడు ఆత్మలైన మీకు చదువు లభిస్తుంది. ఇక్కడ సత్సంగం కూడా ఉంది. దుఃఖధామం నుండి అతీతంగా సుఖధామంలోకి ఇక్కడ నుండే వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలైన మీకు దుఃఖధామం అంటే ఏమిటో, సుఖధామం అంటే ఏమిటో తెలిసింది. తప్పకుండా ఇప్పుడు ఇది దుఃఖధామమే. మేము చాలా పాపాలు చేశాము అని అంటారు. కానీ అక్కడ పుణ్యాత్మలే ఉంటాయి. కావున ఇప్పుడు మనం పుణ్యాత్మలుగా అవ్వాలి. ఇప్పుడు మీరందరూ మీ 84 జన్మల చరిత్రను తెలుసుకున్నారు. ప్రపంచంలో ఎవరికీ తమ 84 జన్మల చరిత్ర గురించి తెలియదు. ఇప్పుడు బాబా వచ్చి మొత్తం జీవిత కథనంతా అర్థం చేయించారు. స్మృతి యాత్రతో పూర్తి పుణ్యాత్మగా తయారవ్వాలని ఇప్పుడు మీకు తెలుసు. ఏదో ఒక తప్పు చెయ్యటం వల్ల ఇందులోనే ఎంతో మోసపోతూ ఉంటారు. ఈ సమయంలో తప్పు చెయ్యటం మంచిది కాదు. తన శ్రీమతంపై నడవాలి అని బాబా అంటారు. వీటిలో ముఖ్యమైనది 1 స్మృతి యాత్రలో ఉండటం, 2 కామ మహాశత్రువుపై విజయాన్ని పొందటం. బాబాని అందరూ పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే వారి నుంచి శాంతి మరియు సుఖపు వారసత్వం ఆత్మలకు లభిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు దేహ అభిమానంలో ఉన్న కారణంగా ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లల్ని ఆత్మ అభిమానులుగా తయారు చెయ్యటం జరుగుతుంది. కొత్త వారికి మొట్టమొదట హద్దు తండ్రి మరియు అనంతమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రి ద్వారా స్వర్గ భాగ్యం లభిస్తుంది.
హద్దు తండ్రి ద్వారా నరకం లభిస్తుంది. పిల్లలు పెద్దవారైన తర్వాత ఆస్తికి అధికారులుగా అవుతారు. ఆ తర్వాత మెల్లమెల్లగా మాయకు ఆధీనులుగా అయిపోతారు. అవన్నీ రావణ రాజ్యపు ఆచార వ్యవహారాలు. ఇప్పుడు ఈ ప్రపంచం మారుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఈ పాత ప్రపంచపు వినాశనం జరుగుతుంది. ఒక్క గీతలోనే వినాశనపు వర్ణన ఉంది. ఇంకా ఏ శాస్త్రంలోనూ మహాభారీ యుద్ధపు వర్ణన లేదు. ఈ పురుషోత్తమ సంగమ యుగము ఆ గీతకు చెందినదే. గీతా యుగము అనగా ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన. గీతా దేవి దేవత ధర్మపు శాస్త్రం. ఇది గీతా యుగం. ఈ సమయంలో కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. మనుష్యులు కూడా ఇప్పుడు మారాలి. మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి. కొత్త ప్రపంచంలో తప్పకుండా దైవీ గుణాలున్న మనుష్యులు కావాలి కదా. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. వారు కల్పం ఆయువును చాలా ఎక్కువగా చూపించారు. ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తప్పకుండా ఇప్పుడు మాకు బాబా అర్థం చేయిస్తున్నారని, బాబా మాకు చదివిస్తున్నారు అని తెలుసుకున్నాము. శ్రీకృష్ణుడిని తండ్రి, టీచర్, గురువు అనలేరు. శ్రీకృష్ణుడు టీచర్ అవుతే అతను ఎక్కడ నుండి నేర్చుకున్నాడు? అతడిని జ్ఞాన సాగరుడు అని అనటానికి వీల్లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు పెద్ద పెద్ద వారికి అర్థం చేయించాలి. సేవ ఏ విధంగా పెంచాలి అని పరస్పరం ప్లాన్ తయారు చేసుకోవాలి. విహంగ మార్గపు సేవ ఎలా జరుగుతుంది? బ్రహ్మ కుమారీల గురించి చాలా హడావుడి చేస్తారు. మళ్ళీ వారంతా సత్యమైన వారు అని అర్థం చేసుకుంటారు. ఈ ప్రపంచమంతా అసత్యమైనదే. కావుననే సత్యపు నావను కదిలిస్తూ ఉంటారు. తుఫాన్లైతే వస్తూ ఉంటాయి కదా. మీరు తీరాన్ని దాటి వెళ్లే నావల వంటివారు. ఈ మాయావి ప్రపంచాన్ని దాటి వెళ్ళాలి అని మీకు తెలుసు. అన్నింటికన్నా ముందు దేహ అభిమానపు తుఫాన్ వస్తుంది. అది అన్నింటికన్నా చెడ్డది. ఇది అందరినీ పతితులుగా తయారు చేసింది. కావునే కామం మహాశత్రువు అని బాబా అంటారు. ఇది చాలా తీవ్ర తుఫాను వంటిది. దీనిని జయించిన వారు కూడా కొందరున్నారు. గృహస్థ వ్యవహారాలలోకి వెళ్లిపోయినా మళ్లీ తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. కుమారులకు ఇది చాలా సహజం. కావుననే కన్నయ్య అని గాయనం కూడా ఉంది. ఇంతమంది కన్యలు తప్పకుండా శివ్ బాబాకు చెందిన వారై ఉంటారు కదా. దేహదారి అయిన కృష్ణుడికి ఇంతమంది కన్యలు ఉండే అవకాశం లేదు. ఇప్పుడు మీరు ఈ చదువు ద్వారా మహారాణులుగా అవుతున్నారు. ఇందులో ముఖ్యంగా పవిత్రత కూడా కావాలి. నా స్మృతి చార్ట్ సరిగ్గా ఉందా అని స్వయాన్ని చూసుకోవాలి.
బాబా దగ్గరకు కొందరు 5 గంటల చార్టును, కొందరు 2-3 గంటల చార్టును కూడా పంపిస్తారు. కొందరు అసలు రాయనే రాయరు. చాలా తక్కువగా స్మృతి చేస్తారు. అందరి యాత్ర ఏకరసంగా ఉండదు. ఎంతో మంది పిల్లలు జన్మిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ నేను ఎంతవరకు పదవిని పొందగలను, నాలో ఎంతవరకు సంతోషముంది అని స్వయం చార్టును చూసుకోవాలి. అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యాక మనకు సదా సంతోషం ఎందుకు ఉండటం లేదు? డ్రామా అనుసారంగా మీరు భక్తి కూడా చాలా ఎక్కువగా చేశారు. భక్తులకు ఫలితాన్ని ఇవ్వటానికే బాబా వచ్చారు. రావణ రాజ్యంలో వికర్మలు జరుగుతూనే ఉంటాయి. సతో ప్రధాన ప్రపంచంలోకి వెళ్లేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఎవరైతే పూర్తి పురుషార్థం చెయ్యరో వారు సతోలోకి వస్తారు. అందరూ ఇంతటి జ్ఞానాన్ని తీసుకోలేరు. వారు ఎక్కడున్నా సందేశాన్ని తప్పకుండా వింటారు. కావున మూల మూలలలోకి వెళ్ళాలి. విదేశాలకు కూడా ఈ విషయం వెళ్ళాలి. బౌద్ధులు, క్రిస్టియన్ల మిషన్లు ఇక్కడ ఉన్నాయి కదా. ఇతర ధర్మాల వారు మన దేశంలోకి వారి ధర్మాలను తెచ్చేందుకు వారికి మిషన్లుంటాయి. మీరు వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు అని వారికి మీరు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు హిందూ ధర్మస్థులుగా అయిపోయారు. మీ వద్దకు ఎక్కువగా హిందూ ధర్మం వారే వస్తారు. వారిలోనూ శివుడు మరియు దేవతల పూజారులు ఎవరైతే ఉన్నారో వారే వస్తారు. రాజుల సేవ చెయ్యండి అని బాబా అంటారు. వారు ఎక్కువగా దేవతలను పూజిస్తూ ఉంటారు. వారి గృహాలలో మందిరాలు ఉంటాయి. వారి కళ్యాణం కూడా చెయ్యాలి. మేము బాబాతో పాటు దూర దేశం నుండి వచ్చామని మీరు కూడా భావించాలి. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు బాబా వచ్చారు. అలాగే మీరు కూడా స్థాపన చేస్తున్నారు. ఎవరైతే స్థాపన చేస్తారో వారు పాలనను కూడా చేస్తారు. మేము దైవీ రాజ్య స్థాపన చేసేందుకు, మొత్తం విశ్వాన్ని స్వర్గంగా మార్చేందుకు శివ్ బాబాతో వచ్చామని మీ లోపల నశ ఉండాలి. ఈ దేశంలో ఏమేమి చేస్తున్నారో చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. పూజలు ఎలా చేస్తారో చూడండి. నవరాత్రులలో దేవీ పూజలు జరుగుతాయి కదా. రాత్రి తర్వాత పగలు కూడా ఉంటుంది. మట్టితో బొమ్మలను తయారు చేసి అలంకరించి దానిని పూజిస్తారు. ఆ బొమ్మపై ఎంతటి మోహాన్ని పెంచుకుంటారంటే మళ్ళీ దానిని నదిలో ముంచేటప్పుడు ఏడవటం మొదలు పెడతారు. ఈ విషయాలపై మీ వద్ద ఒక పాట కూడా ఉంది కదా. మనుష్యులు చనిపోయే సమయంలో వారిని నదీ తీరం వద్దకు తీసుకొని వెళతారు. హరి బోల్ హరి బోల్, హరి హరి అని అనమంటూ అతడిని ముంచేస్తారు. ఎంతో మంది మరణిస్తూ ఉంటారు కదా. నది ఎల్లప్పుడూ ఉంటుంది. యమునా నది తీరంలో రాస విలాసాలు మొదలైనవి చేసేవారు అని మీకు తెలుసు. అక్కడ చాలా పెద్ద పెద్ద భవనాలుంటాయి.
మీరే వెళ్లి వాటిని తయారు చేసుకోవాలి. ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్షను పాస్ అయినట్లయితే పాస్ అయిన తర్వాత నేను ఈ పని చేస్తాను, ఇల్లు కట్టుకుంటాను అని అతను ఆలోచిస్తూ ఉంటారు. అలాగే పిల్లలైన మీరు కూడా మేము దేవతలుగా అవ్వబోతున్నాము అని ఆలోచించండి. ఇప్పుడు మనం మన ఇంటికి వెళతాము. ఇంటిని గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉండాలి. మనుషులు యాత్రలు చేసి ఇంటికి వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తారు. ఇప్పుడు మనం మన ఇంటికి వెళుతున్నాము. ఆత్మలైన మన ఇల్లు మూలవతనం. మరి మీకు ఎంత సంతోషం ఉండాలి. మనుష్యులు ముక్తి కోసమే ఎంతో భక్తి చేస్తూ ఉంటారు. కానీ డ్రామానుసారంగా తిరిగి వెనకకు వెళ్లే పాత్ర ఎవరికీ లభించదు. వారు తప్పకుండా అర్ధకల్పం పాత్రను అభినయించవలసిందేనని మీకు తెలుసు. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తవుతాయి. ఇప్పుడు మనం తిరిగి వెళతాము. మళ్ళీ మన రాజధానిలోకి వస్తాము. కేవలం ఇల్లు మరియు రాజధాని ఈ రెండే గుర్తుండాలి. ఇక్కడ కూర్చొని ఉన్న కొంతమందికి తమ కార్ఖానా మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి. ఉదాహరణకు బిర్లాను చూడండి. అతడికి ఎన్ని కార్ఖానాలు మొదలైనవి ఉన్నాయో. అతడికి రోజంతా అదే ఆలోచనలు ఉండి ఉంటుంది. అతడిని బాబాని స్మృతి చెయ్యమని అంటే అతడికి ఎన్ని అవరోధాలు ఉంటాయో కదా. గడియ గడియ వ్యాపార వ్యవహారాలు గుర్తొస్తూ ఉంటాయి. అందరికన్నా మాతలకు సహజం, వారికన్నా కన్యలకు సహజం. జీవిస్తూ మరణించాలి. మొత్తం ప్రపంచమంతటిని మర్చిపోవాలి. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివ్ బాబాకు అర్పణమవుతారు. దీనినే జీవిస్తూ మరణించటము అని అంటారు. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివ్ బాబా సంతానంగా అయిపోవాలి. బాబానే స్మృతి చేస్తూ ఉండాలి. ఎందుకంటే తలపై పాపాల భారం చాలా ఎక్కువగా ఉంది. జీవిస్తూ మరణించి బాబాకు అర్పణమవ్వాలి అని అందరి హృదయంలోనూ ఉంటుంది. శరీర అభిమానం ఉండకూడదు. మేము అశరీరిగా వచ్చాము, మరి అశరీరిగా వెళ్ళిపోవాలి అని గుర్తుంచుకోవాలి. బాబా పిల్లలుగా అయిపోయిన తర్వాత బాబా తప్ప ఇంకా ఎవరి స్మృతి ఉండకూడదు. ఇది త్వరగా జరిగిపోతే యుద్ధం కూడా త్వరగా ప్రారంభమవుతుంది. బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. మనం శివ్ బాబా పిల్లలం కదా. మనం అక్కడ ఉండేవాళ్ళం. ఇక్కడ ఎంత దుఃఖముంది. ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ. మీరు సతో ప్రధానంగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా ఎవరూ లేరని బాబా తెలియచేశారు. మీరు ఎంతో సుసంపన్నులుగా ఉండేవారని బాబా తెలియచేశారు. ఈ సమయంలో ధనమున్నా అది దాని ముందు ఎందుకు పనికిరాదు. ఇవి గవ్వల సమానమైనవి. ఇవన్నీ అల్పకాలిక సుఖం కోసమే.
గతంలో దాన పుణ్యాలు చేసినట్లయితే ధనం కూడా బాగా లభిస్తుందని బాబా తెలియచేశారు. ఆ తర్వాత మళ్ళీ దానం చేస్తారు. కానీ అది కేవలం ఒక జన్మ విషయం మాత్రమే. కానీ ఇక్కడ జన్మ జన్మాంతరాల కోసం మీరు ధనవంతులుగా అవుతారు. ఎంత ఎక్కువ సంపద ఉంటే అంత ఎక్కువ దుఃఖాన్ని పొందుతారు. ఎవరి వద్దైతే ఎక్కువ ధనం ఉంటుందో వారు ఎక్కువగా చిక్కుకొని ఉన్నారు. వారెప్పుడూ ఇక్కడ ఉండలేరు. సాధారణమైన పేదవారు మాత్రమే సమర్పణ అవుతారు. ధనవంతులు ఎప్పుడూ అవ్వరు. వారు పిల్లలు మనవళ్ల కోసం తమ కులం నడుస్తూ ఉండేందుకు సంపాదిస్తూ ఉంటారు. వారు ఆ ఇంట్లో జన్మ తీసుకోరు. కానీ మంచి కర్మలు చేసుకున్న పిల్లలు మనవళ్ళు అందులోకి రావాలని భావిస్తారు. బాగా దానం చేసిన వారు రాజులుగా అయితే అవుతారు, కానీ వారు సదా ఆరోగ్యవంతంగా ఉండరు. రాజ్యం ఉండి ఉపయోగమేముంది? అవినాశీ సుఖమైతే లేదు కదా. ఇక్కడ అడుగడుగులోనూ అనేక రకాల దుఃఖాలుంటాయి. అక్కడ ఈ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. మా దుఃఖాలను దూరం చెయ్యండి అని బాబాని పిలుస్తూ ఉంటారు. దుఃఖాలన్నీ దూరమైపోవలసిందేనని మీరు అర్థం చేసుకున్నారు. కేవలం బాబాని స్మృతి చేస్తూ ఉండండి. ఒక్క బాబా నుండి తప్ప ఇంకా ఎవరి నుండి వారసత్వం లభించదు. బాబా మొత్తం విశ్వపు దుఃఖమంతటిని దూరం చేస్తారు. ఈ సమయంలో జంతువులు మొదలైనవి కూడా ఎంతో దుఃఖంలో ఉన్నాయి. దీని పేరే దుఃఖధామం. దుఃఖాలు పెరుగుతూ ఉంటాయి. తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాం. వారందరూ కలియుగంలో ఉన్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. బాబా మనల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. ఈ విషయం గుర్తున్నా ఎంతో సంతోషం ఉంటుంది. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు, విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా స్మృతి చెయ్యండి. అతడి పిల్లలు చదువు ద్వారా భగవాన్ భగవతీలుగా అవ్వాలి కదా. భగవంతుడు సుఖాన్నిస్తాడు, మరి దుఃఖం ఎలా లభిస్తుంది? అది కూడా బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. భగవంతుడు పిల్లలు దుఃఖంలో ఎందుకున్నారు? భగవంతుడు దుఃఖహర్త, సుఖకర్త. తప్పకుండా దుఃఖంలోకి వచ్చినప్పుడే అతడిని పిలుస్తారు కదా. బాబా మనకు ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీకు తెలుసు. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నాము. ఇందులో సంశయం వచ్చే అవకాశమే లేదు. బీకేలైన మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. మనం అబద్ధాలు చెప్పం కదా. ఎవరికైనా సంశయం వస్తే ఇది చదువు అని వారికి అర్థం చేయించాలి. వినాశనం ముందు ఉంది. సంగమయుగ బ్రాహ్మణులైన మనం సిక్కముగా అంటే పిలకగా ఉన్నాం. ప్రజాపిత బ్రహ్మ ఉంటే మరి తప్పకుండా బ్రాహ్మణులు కూడా ఉండాలి కదా. మీకు కూడా అర్థం చేయించటం జరిగింది. అప్పుడే నిశ్చయం ఏర్పడింది.
స్మృతి యాత్రయే ముఖ్యమైనది. ఇందులోనే విఘ్నాలు ఏర్పడతాయి. నేనెంత వరకు బాబాని స్మృతి చేస్తున్నాను, నాకెంత వరకు సంతోషముంటుంది అని మీ చార్టును చూసుకుంటూ ఉండండి. పతిత పావనుడైన భగవంతుడు చెయ్యి లభించిందని మీకు ఎంతో ఆంతరికంగా సంతోషముండాలి. మేము శివ్ బాబాతో బ్రహ్మ ద్వారా షేక్ హ్యాండ్ చేస్తాము. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, మన ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. ఇప్పుడు మన యాత్ర పూర్తయిందని, ఇక మనం మన ఇంటికి వెళతాము అని, మళ్ళీ మన రాజధానిలోకి వస్తామని సదా గుర్తుండాలి. రెండో పాయింట్, మేము శివ్ బాబాకు బ్రహ్మ ద్వారా షేక్ హ్యాండ్ చేస్తాము అని, ఆ భగవంతుడు మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు అని, ఈ చదువు ద్వారా మేము స్వర్గపు రాణిగా అవుతామని గుర్తు చేసుకుంటూ ఎంతో ఆంతరిక సంతోషంలో ఉండాలి. వరదానం. 3 రకాలైన విజయపు పతకాలను ప్రాప్తించుకునే సదా విజయీ భవ. విజయమాలలో ముందు నెంబర్ని తీసుకునేందుకు మొదట స్వయంపై విజయీలుగా, ఆపై సర్వులపైన విజయీలుగా, ప్రకృతిపై విజయీలుగా అవ్వండి. ఎప్పుడైతే ఈ 3 రకాల విజయపు మెడల్స్ ప్రాప్తమవుతాయో అప్పుడు విజయమాలలోని మణులుగా అవ్వగలుగుతారు. స్వయంపై విజయీలుగా అవ్వటమనగా తమ వ్యర్థ భావము, స్వభావాలను శ్రేష్ఠ భావము, శుభ భావనతో పరివర్తన చెయ్యటం. ఎవరైతే ఈ విధంగా స్వయంపై విజయీలుగా అవుతారో వారే ఇతరులపై కూడా విజయాన్ని ప్రాప్తించుకుంటారు. ప్రకృతిపై విజయం పొందటం అనగా వాయుమండలం, వైబ్రేషన్లు మరియు స్థూల ప్రకృతి యొక్క సమస్యలపై విజయీలుగా అవ్వటం. స్లోగన్. స్వయం యొక్క కర్మేంద్రియాలపై సంపూర్ణ రాజ్యం చేసేవారే సత్యమైన రాజయోగులు. అవ్యక్త ప్రేరణ పాయింట్. సహజ యోగిలుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. పిల్లలైన మీకు జ్ఞానంతో పాటు సత్యమైన ఆత్మిక ప్రేమ కూడా లభించింది. ఆ ఆత్మిక ప్రేమయే బాబా వారిగా తయారు చేసింది. పిల్లలు ప్రతి ఒక్కరికి డబల్ ప్రేమ లభిస్తుంది. 1 బాబా ప్రేమ, 2 దైవీ పరివారం యొక్క ప్రేమ. ఈ ప్రేమ అనుభవము దీపపు పురుగులా చేస్తుంది. ప్రేమనే అయస్కాంతంలా పనిచేస్తుంది. అప్పుడు వినటానికి, సమాప్తమైపోవటానికి కూడా సిద్ధమైపోతారు. సంగమ యుగంలో ఎవరైతే సత్యమైన ప్రేమలో జీవించి ఉండి కూడా మరణిస్తారో వారే స్వర్గంలోకి వెళతారు.
ఓం శాంతి. ఓం శాంతి. ప్రకాష్ మణి దాది గారి విశేషతలు మరియు మధురమైన అమూల్య శిక్షణలు. 29 పాయింట్. బాబా నా స్నేహితుడు, నాకంటూ నా స్నేహితులు మరెవరూ లేరు. మనం అనంతమైన త్యాగి, తపస్వి, రాజఋషులం. మనకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. మనం బాబాకు ప్రాణం, బాబా మనకు ప్రాణం. మన స్నేహితుడు స్వయం భగవంతుడు. ఎవరైతే వేరే వారిని స్నేహితులుగా చేసుకుంటారో వారికి భగవంతుడు స్నేహితుడు కారు. ఎప్పుడైతే మనం హృదయం యొక్క స్నేహితులుగా ఇతరులను చేసుకుంటామో అప్పుడు అనేక రకాల విఘ్నాలు మొదలవుతాయి. పరస్పరం మనసులో ఉన్న విషయాలను ఇతరులకు చెప్పుకోవడం, వారితో షేర్ చేసుకోవడం, జోక్స్ చేసుకోవడము, ఇతరులను క్రిటిసైజ్ చేయడము, వాటిలోనే ఆనందపడిపోతాము. నవ్వులాడుకోవడము, వీటితో ఏం రుజువు అవుతుంది? మన హృదయం యొక్క స్నేహితుడు భగవంతుడు కాదు అని రుజువు అవుతుంది అని అంటున్నారు ప్రకాష్ మణి దాదీజీ.